విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో డేటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల సింగపూర్ ప్రభుత్వంతో జరిపిన చర్చల గురించి వివరించారు. విశాఖలో డేటా సిటీని అభివృద్ధి చేయడంతో భవిష్యత్తులో ఏపీ టెక్నాలజీ హబ్ గా తయారవుతుందని లోకేష్ తెలిపారు. విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో డేటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల సింగపూర్ ప్రభుత్వంతో జరిపిన చర్చల గురించి వివరించారు. విశాఖలో డేటా సిటీని అభివృద్ధి చేయడంతో భవిష్యత్తులో ఏపీ టెక్నాలజీ హబ్ గా తయారవుతుందని లోకేష్ తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, ఏపీ మంత్రి లోకేష్, నారా లోకేష్ ఢిల్లీలో బిజీగా గడుపుతూ ఉన్నారు. కొద్దిసేపు క్రితమే ఆయన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన మరికొద్ది సేపట్లో కేంద్ర మంత్రులతో కూడా భేటీ కాబోతున్నారు. 1 గంటకి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అవుతున్నారు. తర్వాత మధ్యాహ్నం 1:30 గంటలకు కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీతో, 3 గంటలకు షిప్పింగ్ జల రవాణా శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్తో కూడా భేటీ కాబోతున్నారు. సాయంత్రం 4 గంటలకి కేంద్ర రైల్వే ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో కూడా భేటీ కాబోతున్నారు. ఈ రోజు మొదటి సమావేశం ఏదైతే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో జరిగినటువంటి భేటీలో రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. విశాఖపట్నంలో డేటా సిటీ అభివృద్ధి ద్వారా ఆంధ్రప్రదేశ్ ని టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దే యోచనలో ఉన్నాం, కాబట్టి దానికి సహకరించాలి. ప్రవాస భారతీయ బీమా యోజన కూడా విస్తరించి ఏపీలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. వలస కార్మికుల భద్రత, సంక్షేమం కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఓవర్సీస్ ట్రైనింగ్, మైగ్రేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా ఫాస్ట్ ట్రాక్ అనుమతులు, నిధులు కూడా ఇవ్వాలని లోకేష్ ఈ సందర్భంగా కోరారు. ఇక ముఖ్యంగా సింగపూర్ పర్యటనలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా జయశంకర్ దృష్టికి తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా 35 లక్షల మంది ప్రవాసాంధ్రులు ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నారు. యుఎస్ లో ప్రవాసాంధ్రుల తలసరి ఆదాయం $1,26,000 ఉంది. భారత్ ను ప్రపంచ నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దడంలో ఆంధ్రప్రదేశ్ మద్దతు చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి రష్యా, ఆస్ట్రేలియాతో జాయింట్ ట్రైనింగ్, అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరడం జరిగింది. ఉద్యోగార్థులు పరిశ్రమలను అనుసంధానించే నైపుణ్యం పోర్టల్ కూడా త్వరలో ప్రారంభించాలి. తర్వాత జపాన్, కొరియా, తైవాన్ మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్నర్షిప్ అరేంజ్మెంట్ లో కూడా వాటిపై కూడా దృష్టి సారించాలంటూ ఆయన కోరారు. మెరుగైన విదేశీ ఉద్యోగాల కోసం కూడా కేంద్రం నుంచి డేటా షేరింగ్ సహకారం కూడా ఇవ్వాలంటూ లోకేష్ కోరారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ రోజంతా కూడా బిజీగా మంత్రి లోకేష్ గడపబోతున్నారు. రేపు కూడా కొంతమంది కేంద్ర మంత్రులతో కలిసి ఆయన రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలను వారి దృష్టికి తీసుకురాబోతున్నారు. రేపు సాయంత్రానికి తిరిగి విజయవాడకి వెళ్లే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.